హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో చేపల పులుసు అయితే చేసి చూపిస్తున్నానండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే చేపల పులుసు అనమాట. అసలు ఈ చేపల పులుసు టేస్ట్ చేస్తే గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారనమాట. అంత టేస్ట్గా యమ్మీగా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అనమాట. ఫస్ట్ అయితే చేపలను శుభ్రంగా కడుక్కొని ఇందులోకి కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. తర్వాత పసుపు, చేపల పులుసు కదండి, కొంచెం కారం అయితే ఎక్కువగానే వేసుకోండి. నేనైతే కొంచెం కారం ఎక్కువనే వేస్తాను, ఎందుకంటే చింతపండు పులుపు, మామిడికాయ పులుపు ఉంటుంది కదా. తర్వాత ఈ విధంగా సన్నగా ఆనియన్స్ అయితే తరుక్కొని వేసుకుందాము. పచ్చివే వేస్తున్నానండి నేను. తర్వాత టమోటాస్ అన్నమాట, ఒక 2 టమోటాస్ అయితే తీసుకున్నాను నేను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు అయితే. మన నెల్లూరు సైడు చేపల పులుసు అయితే ఈ విధంగానే చేస్తారనమాట. అసలు చాలా అంటే చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. మా నెల్లూరు వాళ్ళకి మామిడికాయ వేయకపోతే అది చేపల పులుసే కాదనమాట. మామిడికాయ అయితే తీసుకున్నాను, ఒక ఫుల్ పెద్ద మామిడికాయ అయితే పడుతుంది అనమాట. ఈ చేపల పులుసులో మామిడికాయ ముక్క కూడా చాలా రుచిగా ఉంటుంది. అసలు ఏమి వదిలేరండి, ఎర్రగడ్డ టమాటాతో సహా తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది టెంక ముదరలేదండి మామిడికాయ, అందుకని లోపల టెంక అయితే పడేస్తున్నాను. ఒకవేళ ముదిరిన టెంక అయితే అట్లాగే వేసేసుకోవచ్చు అనమాట మనము. ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే మొత్తము కలిపేసుకుందామండి. ఉప్పు, కారము, పసుపు అవన్నీ కలిసేటట్టు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాము. మనము ఈ విధంగా కలుపుకున్నాము. అసలు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు అనమాట చేపల పులుసు అనేది ఈ విధంగా. ఇప్పుడైతే దీన్ని మనము ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకుందాము. నూనె వేస్తున్నాను, శనక్కాయ నూనె వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ పల్లీల నూనె వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. పల్లీల నూనె అంటే వేరుశనగ నూనె అనమాట. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని దీన్ని ఒక అర్ధ గంట సేపు పక్కనైతే పెట్టుకుందాము. మనకి చేప ముక్కకి ఉప్పు, కారము, పులుపు అనేది బాగా పడుతుంది అనమాట. ఈ లోపల మనము ఒక 3 నిమ్మకాయల సైజు చింతపండు అయితే నానబెట్టుకొని ఉన్నానండి. అది కూడా బాగా నానాలి అనమాట, అది కూడా చూపిస్తాను. తర్వాత చేపల పులుసులోకి మసాలా చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను ఒక చిన్న బాండిల్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలన్నమాట. వీటిని బాగా దూరగా వేయించేసుకుందాం మనమైతే. ఇప్పుడు బాగా స్లో ఫ్లేమ్లో వేయించుకోండి, మాడిపోకూడదు అనమాట. మసాలా అనేది బాగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించేసుకుందాం మనమైతే. ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తారనమాట చేపల పులుసు అనేది. మా నెల్లూరు సైడ్ అయితే ఈ విధంగానే చేస్తారు చేపల పులుసు అనేది. మన ఛానల్లో చాలా రకాల చేపల పులుసులు ఉన్నాయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా ఆ చేపల పులుసులు కూడా చూడండి. 1/2 అవర్ అయిపోయిందండి. చూడండి ముక్కలకి బాగా ఉప్పు, కారం అనేది బాగా పట్టింది. నేను చెప్పాను కదా 3 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదా, దాని రసం అయితే ఇప్పుడు చేపల పులుసులో పోసేస్తున్నాను నేను. బాగా పిసేసుకొని, పులుపు అనేది కొంచెం చేపల పులుసుకు ఎక్కువగా ఉండాలండి. చింతపండు పులుసుతోనే ముక్కలు ఉడికితే మంచి రుచి వస్తుంది అనమాట, నీచు వాసన రాకుండా ఉంటుంది చేప ముక్క అనేది. ఇంకొకసారి బాగా తిప్పేసుకుందాము. ముక్క అనేది బాగా
మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను అండి. పచ్చి కరివేపాకు వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కూడా చీరేసుకుంటున్నాను అనమాట నేను ఈ విధంగా. పచ్చిమిరపకాయ కూడా చాలా పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చేపల పులుసులో. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని తర్వాత మనం మసాలా అయితే పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు 4-5 ఎల్లిపాయ రెబ్బలు వేసేసుకొని ఇందాక మనం వేయించుకున్నాం కదా, ఆ పౌడర్ చేసేసుకుందాము. చూడండి, చేపల పులుసు అయితే మంచిగా ఉడుకుతుంది. మనం గంట పెట్టకూడదండి, గంట పెట్టామంటే ముక్క ఇరిగిపోతుంది. ఇంకాస్త ఉడకాలండి, పచ్చిమిర్చి కూడా ఉడకాలి కదా, ఇంకోసేపు ఉడకాలి మనము చేపల పులుసు అనేది మంచిగా. తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి పౌడర్, అదైతే వేసేసుకుందాము. దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ అవేమి అవసరం లేదనమాట. నేను వేసిన మసాలానే చాలు, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఆ మసాలా అయితే. గంట పెట్టకుండా ఇట్లాగా గుడ్డ పట్టుకొని ఒకసారి తిప్పేసుకుందాము. గంట పెట్టకూడదండి, చేపల పులుసులో ముక్క అనేది ఇరిగిపోతుంది అనమాట. బాగా తిప్పేసుకుందాము చేపల పులుసు అనేది. చాలా మంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ అవన్నీ వేసుకుంటారండి, కానీ ఈ చేపల పులుసు మరుసటి రోజు తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్కి ముక్కలు కదపకుండా సైడ్కి అయితే ఒకసారి తిప్పేసుకుంటున్నా నేను, ముక్కలు కదలకుండా డిస్టర్బ్ అవ్వకుండా. చిన్న స్పూన్ తోటి ఈ విధంగా అయితే అనుకోండి. ఈ ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికినిచ్చేద్దాము చేపల పులుసు అనేది. అసలు ఆ మసాలా ఫ్లేవర్ అయితే ఇల్లు మొత్తం గుమ్మలాడుతుందండి. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా రెడీ అయిపోయింది మన నెల్లూరు చేపల పులుసు అయితే. నెల్లూరు చేపల పులుసు కదండి, నా స్టైల్ చేపల పులుసు అనమాట. నెల్లూరు చేపల పులుసు కూడా మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట. ఇంతేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ అబ్బా ఒక చిన్న లైక్ అయితే నా కోసం వేసేసేయండి.